మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని అడుగుదాం. నేను ప్రార్థిస్తుండగా మీరు కూడా ఏకీభవించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని దర్శించినట్లు, మనతో మాట్లాడినట్లు, మనకు వివేకాన్ని అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము మంచివారము అని కాదు గాని, మా అర్హత బట్టి కాదు గాని, కేవలం నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని, మా జీవితాల్లో మరొక పునరుద్ధాన దినాన్ని మీరు అనుగ్రహించిన ఈ పునరుద్ధాన దినంలో సంఘముగా ప్రభువా మేమందరం ఈ ప్రాంగణంలో చేరి నేను స్తుతించటానికి, ఆరాధించటానికి, మా ప్రభువైన యేసుక్రీస్తు ఆజ్ఞానుసారమైన బలలో చేయవేయడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం, అవకాశం, ఆధిక్యతను బట్టి వందనాలు ప్రభువా. ప్రభువా, ఇప్పుడు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా ముఖ్యంగా నేను అల్పుడను, అయోగ్యుడను, ఎందుకు పనికిరాని వాడిని ప్రభా, అర్హత లేని వాడిని, బలహీనుడను ప్రభా. నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి మీరేం చెప్పాలనుకుంటున్నారో ప్రభా ఆ విషయాలే నా ద్వారా పలికించి వాక్యం అర్థం చేసుకునే కృపను మా ఎడల విస్తరింపచేసి వాక్యానుసారం జీవించే కృపను కూడా మా ఎడల సమృద్ధిగా విస్తరింపచేయమని అడుగుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నేటి వాక్య ధ్యానానికి సహాయకరంగా యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 47 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం చదువుదాం. ఆ తర్వాత అందులోని విషయాలను మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 8th చాప్టర్ వర్సెస్ 31 to 47. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 47 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడును నివాసము చేయును. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెదకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద విన్న వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుతున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొనుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. ఈరోజు మరి నా అంశం ఏమిటనంటే, యు నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. మీరు సత్యము తెలుసుకుంటే, సత్యము గ్రహిస్తే, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనే విషయాన్ని గురించి నేను ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను కదా.
మరి సత్యం అంటే ఏంటి, వాట్ ఈస్ ట్రూత్ అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే ఈ ప్రపంచం అంతా అబద్ధాలతో నిండిపోయింది. ఈ అబద్ధాలతో నిండిన ప్రపంచంలో సత్యం అనగా ఏమిటి, సత్యాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం గమనిస్తే బైబిల్ మనకు చెప్తున్న మాట ఏమిటనంటే, యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటనంటే, ఐ యామ్ ద ట్రూత్ అన్నాడు. నేనే సత్యము అన్నాడు. యేసుప్రభు వారిని పిలాతు ఎదురుగా నిలవబడ్డప్పుడు యేసుప్రభు వారు పిలాతుతో మాట్లాడుతూ యోహాను సువార్త 8వ అధ్యాయం 38వ వచనంలో పిలాతుతో యేసుప్రభు చెప్పిన మాట ఏమిటనంటే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను అని చెప్పాడు. అంటే యేసుప్రభువే సత్యము, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి యేసుప్రభు ఈ లోకంలో పుట్టాడనే విషయం మరి మనకు బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటనంటే, నీ వాక్యమే సత్యము అనే మాట రాయబడింది. సో సత్యమును మనం తెలుసుకుంటే మనం స్వతంత్రులుగా చేయబడతాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఈ నెలలో మనం ఆగస్టు 15వ తేదీన చాలా మంది భారతదేశానికి వచ్చిన స్వాతంత్రాన్ని సంబరంగా జరుపుకున్నారు. 79 సంవత్సరాలు అయింది. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని సంబరాలు చేసుకున్నారు. మంచిదే. దట్ ఈస్ ఏ పొలిటికల్ ఫ్రీడమ్. బ్రిటిష్ వారి నుంచి మనకు ఇవ్వబడిన అది రాజకీయపరమైన విడుదల మనం పొందుకున్నాం. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే బైబిల్ చెప్తున్న మాట ఏమిటనంటే, ఇక్కడ ఈ లేఖన భాగాల్లో బైబిల్ మనకు చెప్తున్న మాట ఏమిటనంటే, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్రీడమ్ మన జీవితాల్లో మనం పొందుకోవాల్సింది పొలిటికల్ ఫ్రీడమ్ కాదు కానీ పాపము నుంచి విడుదలని మనం పొందుకోవాలి. పాపము యొక్క దాసత్వం నుంచి మనం విడిపించబడాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రీడమ్ దట్ వీ నీడ్ టు డిజైర్ ఫర్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో పాపము నుంచి విడుదలని మనం పొందుకోవాలని బైబిల్ మనకు సెలవిస్తున్న మాట ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఈరోజు ఈ లేఖన భాగాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మరి మనం చదువుకున్న లేఖన భాగంలో ఉన్నాయి. సో మన టాపిక్ ఏంటంటే, మనము సత్యం తెలుసుకునే కొద్దీ మనం స్వతంత్రులుగా చేయబడతాం కదా. మనం అనేక విషయాల్లో బందీలుగా ఉంటాం. పాపానికి మనం బందీలుగా ఉంటాం, భయానికి మనం బందీలుగా ఉంటాం కదా. అపవాది చేత మనం బంధించబడి బందీలుగా ఉంటూ ఉంటాం కదా. అటువంటి పరిస్థితుల్లో ఎలా మనం విడుదల పొందుకోవాలి అని అంటే, మనం చదువుకున్న లేఖన భాగంలో ఉన్న సారాంశం ఏమిటనంటే, సత్యాన్ని మనం తెలుసుకుంటే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం ఏమిటి అని అంటే, దేవుని వాక్యమే సత్యం. ఆ విషయానికి మనం కన్ఫైన్ అయిదాం కదా. అంటే దేవుని వాక్యం మనము తెలుసుకునే కొలది, దేవుని వాక్యము మనం అర్థం చేసుకునే కొలది, దేవుని వాక్యం మన జీవితాలకు అన్వయించుకునే కొలది మనం స్వతంత్రులముగా చేయబడతాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే చాలా విషయాలు ఉన్నాయి యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో. ఈరోజు ఒక్క విషయాన్ని గురించి మనం ధ్యానం చేసి, అంటే ఆ సత్యాన్ని తెలుసుకొని వాక్యపు సత్యంలోంచి మన విశ్వాసాన్ని మనం పరీక్ష చేసుకొని, మనం అసలు నిజమైన విశ్వాసంలో ఉన్నామా లేదా అనే విషయంలో మనం స్వతంత్రులం అవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈరోజు కదా. అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, అంటే నేను పదే నేను చెప్తున్న మాట ఏంటంటే, ఒక నకిలీ డబ్బు విషయంలో మనం మోసపోయినా పర్వాలేదు, కొంత డబ్బు నష్టపోతాం మనం. నకిలీ బంగారం విషయంలో మోసపోయినా పర్వాలేదు, కొంత బంగారాన్ని కోల్పోతాం మనం. కానీ మన విశ్వాసం సరైన విశ్వాసం కాకుండా, మనల్ని రక్షించే విశ్వాసం కాకుండా, మనము వేరే విశ్వాసంలో ఉండి, నకిలీ విశ్వాసంలో ఉండి మనం నిజమైన విశ్వాసం అని అనుకుంటే, అప్పుడు అది మనకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. మనము దానివల్ల నరకానికి వెళ్ళిపోతాం. ఆ విశ్వాసం మనల్ని రక్షించలేదు. సో ఈ లేఖన భాగంలో యేసు ప్రభు వారు ఆ విషయాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో అందుకని దేవుని వాక్యమే సత్యము. సత్యము చదువుతున్న కొలది, సత్యం అంగీకరించిన కొలది మనం స్వతంత్రులుగా చేయబడతాం. ఈరోజు మనకున్న సమయంలో మన విశ్వాసం ఎటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం, వాక్యం ఏం చెప్తా ఉంది,
మనకున్న విశ్వాసం ఈరోజు మనల్ని రక్షించే విశ్వాసమా కాదా అనే విషయాన్ని మనం పరిశీలన చేసి ఆ విషయంలో మనం స్వతంత్రులుగా మనం చేయబడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి చూడండి, లేఖన భాగంలో 8వ అధ్యాయం 30వ వచనంలో రాయబడ్డ మాట మనం చూస్తే, ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అనే మాట రాయబడింది కదా. ఏమని రాయబడింది? ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని మాట్లాడుతూ 31వ వచనంలో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో అంటే తన యందు విశ్వాసం ఉంచిన యూదులతో యేసు ప్రభు మాట్లాడుతా ఉన్నాడు కదా. తన యందు విశ్వాసం ఉంచిన యూదులతో యేసు ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడు? 44వ వచనంలో చూడండి, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని అంటా ఉన్నాడు. అంటే తన మీద విశ్వాసం ఉంచిన వారితోటి యేసు ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు ఎవరి సంబంధులు? అపవాది సంబంధులు అని అంటా ఉన్నాడు. 44వ వచనంలో ఆ మాట ఉంది. తర్వాత 37వ వచనంలో రాయబడ్డ మాట మనం చూస్తే, 37వ వచనంలో రాయబడ్డ మాట, మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. విశ్వాసులే, యేసుప్రభు నందు విశ్వాసం ఉంచిన వాళ్ళతోటి యేసుప్రభు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, మీరు అపవాది సంబంధులు అని చెప్పాడు. ఆ తర్వాత 37వ వచనంలో ఏమంటున్నాడంటే, నా వాక్యానికి మీలో చోటు లేదు, అందువల్ల మీరు నన్ను చంప వెతుకుచున్నారు అని అన్నాడు. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళి యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే, 2వ అధ్యాయం 23, 24 వచనాల్లో, యోహాను సువార్త 2వ అధ్యాయం 23, 24 వచనాల్లో, ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. విశ్వాసమేనా అని మాట్లాడుతున్నా అక్కడ కదా. ఏమన్నాడు? ఆయన చేసిన సూచక్రియలను చూసి అనేక మంది ఆయన నామమందు విశ్వాసం ఉంచారు. అయితే 24వ వచనంలో, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. అంటే యేసు ప్రభునందు వాళ్ళు విశ్వాసం ఉంచారు కానీ రక్షింపబడగలిగినంత విశ్వాసం వాళ్ళకు లేదు అనే విషయం ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తాం. అంటే దేర్ బిలీఫ్ వాజ్ సూపర్ఫిషియల్ బిలీఫ్, పైన విశ్వాసం కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనకు తెలియజేస్తాం. ఆ తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో రాయబడ్డ మాట చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు అనే మాట రాయబడింది. శిష్యులు వీళ్ళు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభు శిష్యులుగా మారిన వాళ్ళు ఏమైపోయారంట? అనేకులు వెనక తీసి మరి ఎన్నడూనూ ఆయన్ని, ఇంకా ఎప్పుడు ఆయన్ని వెంబడించలేదు అనే మాట. అదే ఈ విషయం మనల్ని భయం కలిగించాలి. అంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్పబడిన విశ్వాసులు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడిన విశ్వాసులు, మనం చదువుకుంటున్నాం ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్పబడిన విశ్వాసులు. ఇంకా చూద్దాం, యోహాను సువార్త 12వ అధ్యాయం 42, 43 వచనాల్లో రాయబడ్డ మాట. యోహాను సువార్త 12వ అధ్యాయం, ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుంచి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి అనే మాట రాయబడింది. ఆ తర్వాత విత్తువ అనే ఉపమానం గురించి మనకు తెలుసు కదా. విత్తువ అనే ఉపమానంలో విత్తువాడు విత్తనములు విత్తినప్పుడు కొన్ని త్రోవ పక్క పడ్డాయి, మరికొన్ని రాతి నేలన పడ్డాయి, మరికొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి. ఈ రాతి నేలన పడిన విత్తనములు, ముండ్ల పొదల్లో పడిన విత్తనములు మొలకెత్తాయి. మొలకెత్తిన తర్వాత కొంతకాలానికి ఏమైంది? రాతి నేలన పడిన విత్తనములేమో వేరు లేక మాడిపోయాయి ఆ మొక్కలు. ముండ్ల పొదల్లో పడిన విత్తనములేమి ఐహిక విచారాల చేత అణచబడి అవి కూడా ఫలించకుండా మారిపోయాయి అనే విషయం బైబిల్ మనకు సెలవిస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. విశ్వాసం నుంచి తొలగిపోయిన పరిస్థితి మనకు కనబడతాం. ఫర్ ఎగ్జాంపుల్, యోహాను సువార్త 1వ మొదటి యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో రాయబడ్డ మాట. 1 John chapter 2 19th verse, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు, వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి అనే మాట. అంటే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాల్లోని వాళ్ళందరూ విశ్వాసులే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారే.
బట్ వీరెవ్వరికి రక్షణ లేదు. వీరందరూ ఆయన యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి నరకానికి వెళ్ళారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఇక్కడ గ్రేట్ డేంజర్ ఏంటంటే, యేసు ప్రభు గురించి తెలియకపోవడం కాదు. ఆయన గురించి తెలుసుకొని కూడా రక్షించబడగలిగినంత విశ్వాసం లేకపోవడమే గ్రేట్ డేంజర్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో అటువంటి వారు ఎవరున్నారంటే యూదా ఇస్కరియోతు కదా. యూదా ఇస్కరియోతుకు బాగా తెలుసు యేసు ప్రభు గురించి. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాడు ఆయన కూడా కదా. ఆయన నరకానికి పోయినాడు. ఆ తర్వాత యాక్ట్స్ 8లో సైమన్ ద సార్సరర్ కదా, ఆయన కూడా అంతే. ఆ తర్వాత కొలస్సి 4:14లో దేమా అనే వ్యక్తి గురించి రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో హుమెనయును, అలెక్సెంద్రు వంటి వారు అని వారి గురించి రాయబడింది. సో ఇక్కడ ప్రశ్న ఏమిటనంటే, మన విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసం మనల్ని రక్షించే నిజమైన విశ్వాసమా, లేక యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఇప్పుడు మనం ధ్యానిస్తున్న వాక్య భాగంలో యేసు ప్రభు తనను నమ్మిన యూదులతో అని రాసి ఉన్నట్లుగా మనల్ని రక్షించలేని విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? యూదుల వంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఈ విషయంలో మనం స్వతంత్రులు చేయబడి ఇక్కడ నుంచి వెళ్దాం ఈరోజు కదా. ఏంటి యేసు ప్రభు వాళ్ళ గురించి తనను నమ్మిన, నిజముగా నమ్మని యూదుల గురించి చెప్పిన సంగతులు ఏంటో జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఒక 7 విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను. ఫాల్స్ బిలీఫ్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని, ఆ విషయాలని బట్టి మనల్ని పరిశీలన చేసుకుందాం. మనం ఫాల్స్ బిలీఫ్ లో ఉన్నామా, నిజమైన విశ్వాసంలో ఉన్నామా అనే విషయాన్ని పరిశీలన చేసుకుందాం. మొట్టమొదటి విషయం, ఆ ఫాల్స్ బిలీవర్స్ తో దేవుడు మాట్లాడుతూ, యేసు తనను నమ్మిన యూదులతో 31వ వచనం మాట్లాడుతూ చెప్పిన మాట మొట్టమొదటిది ఏమిటనంటే, ఫాల్స్ బిలీవర్స్ కి నిజమైన విశ్వాసాలకి తేడా. ఫాల్స్ బిలీవర్స్ ఎలా ఉంటారు అని అంటే, మొట్టమొదటిది 31వ వచనంలో, దే డు నాట్ రిమైన్ ఇన్ గాడ్స్ వర్డ్. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అని అన్నాడు. అంటే వాళ్ళు ఎవరు? నిలబడట్లేదు, వాళ్ళు వాక్యమందు నిలబడరు. అంటే ఫాల్స్ బిలీఫ్ లో ఉన్న వాళ్ళు, నకిలీ విశ్వాసంలో ఉన్న వాళ్ళు వాక్యములో నిలబడరు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాక్యంలో నిలిచి ఉండరంటే ఏంటి అంటే, వాక్యాన్ని చదవరు, వాక్యాన్ని పాటించరు, వాక్యం వాళ్ళకి అవసరం లేదు కదా. దీనికి కాంట్రాస్ట్ గా నిజమైన విశ్వాసం కలిగిన వారు దేవుని వాక్యంలో నిలిచి ఉంటారు అని రాయబడింది కదా. దేవుని వాక్యంలో నిలిచి ఉంటారు. గ్రీకు భాషలో ఈ అబైడ్ అనే పదం, అంటే గ్రీకులో మెనో అనే పదం నుంచి ఈ అబైడ్ అనే మాట, నిలిచి ఉండడం అనే మాట తర్జుమా చేయబడింది. దాని అర్థం ఏంటంటే, టు కంటిన్యూ ఇన్ వర్డ్, టు ఎండ్యూర్ ఇన్ వర్డ్, టు స్టే ఇన్ వర్డ్, టు రిమైన్ ఇన్ వర్డ్ కదా. సో ద బెంచ్ మార్క్ ఆఫ్ సేవింగ్ ఫెయిత్ ఈస్ టు కంటిన్యూ ఇన్ ద వర్డ్. దేవుని వాక్యంలో ఎవరు నిలిచి ఉంటారో, దేవుని వాక్యంలో ఎవరు కంటిన్యూ అవుతారో, దేవుని వాక్యంలో ఎవరు రిమైన్ అవుతారో, దేవుని వాక్యంలో ఎవరు స్టే అవుతారో వాళ్ళు మాత్రమే నిజమైన విశ్వాసులు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో నిలిచి ఉండే వాళ్ళగా మనం ఉన్నామా లేదా అనే విషయాన్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో నిలిచి ఉండడం గురించి మరి ఆయన చెప్తూ రాసిన మాటలు, యోహాను సువార్త 15వ అధ్యాయం 4 నుంచి చదువుతున్నాను. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును అనే మాట. సో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం వాక్యంలో నిలిచి ఉంటున్నామా అనే విషయాన్ని, అది మనం నిజమైన విశ్వాసులమా కాదనే విషయాన్ని మనకు తెలియజేస్తాం. రెండవ సంగతిని మనం గమనించినట్లయితే 33వ వచనంలో ఫాల్స్ బిలీవర్స్, 33వ వచనంలో ఫాల్స్ బిలీవర్స్ డినై దేర్ బాండేజ్. ఫాల్స్ బిలీవర్స్ క్లెయిమ్స్ దట్ దే ఆర్ నాట్ ఇన్ ఎనీ బాండేజ్. నకిలీ విశ్వాసులు 33వ వచనంలో రాయబడ్డ మాట ఏంటి? వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి నీ దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిది అని అంట కదా. వాళ్ళు బానిసలుగా లేరా ఇశ్రాయేలు ప్రజలు?
ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో 400 కంటే మించిన సంవత్సరాలు ఉన్నారు. ఇదే మాట ఈ మాట్లాడదు. మేము ఎవరికి బానిసలుగా లేము అన్న వాళ్ళు చెప్తున్న మాట కదా. వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, బబులోనులో బానిసలుగా ఉన్నారు. అప్పుడు ప్రజెంట్ ఈ మాట మాట్లాడేటప్పుడు కూడా రోమన్ గవర్నమెంట్ బానిసలుగా ఉన్నారు కదా. కానీ వాళ్ళు దే ఆర్ క్లైమింగ్ దట్ వీఆర్ నాట్ బాండేజ్ టు ఎనీవన్ అని అంట. మేము అబ్రహాం పిల్లలం, మేము ఎవరికి బానిసలంగా లేము అని అంటా ఉన్నారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దీనికి కాంట్రాస్ట్ గా ట్రూ బిలీవర్స్ రియలైజ్ దట్ దే మస్ట్ నో ద ట్రూత్ ఇన్ ఆర్డర్ టు రిలీజ్ ఫ్రమ్ బాండేజ్ కదా. కానీ నిజమైన విశ్వాసులు సత్యం ఏమిటో తెలుసుకుంటారు, ఆ సత్యము చేత స్వతంత్రులుగా చేయబడుతూ ఉంటారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఎందుకంటే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కూడా నాకు చాలా ఆస్పిరేషన్స్ ఉండే, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. కానీ వాక్యం నన్ను ఎలా వాటి నుంచి స్వతంత్రులుగా చేసింది అని అంటే కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు అంటాడు, నేను అన్ని విషయాల్లో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకుని ఉన్నాను అని అంటాడు. ఆ మాటలు చదువుతా ఉన్నప్పుడు ఆ తర్వాత నాకు ఇష్టమైన కీర్తన 131వ కీర్తనలో రాయబడ్డ మాట, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను. 131:2 సముదాయించుకుని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణం నా యొద్ద ఉన్నది. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు స్వేచ్ఛ లభించింది. ఐ బికమ్ ట్రూ ఫ్రమ్ ఆస్పిరేషన్స్. నాకు ఆఫీసులో ప్రమోషన్ రావాలని లేదు, నాకు చర్చిలో గుర్తింపు రావాలని లేదు, లేదా నాకు మినిస్ట్రీ పెద్ద మినిస్ట్రీ కావాలని లేదు కదా. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ ఫుడ్ విషయంలో కూడా నువ్వు పర్టికులర్ గా ఉంటావు కదా, ఇప్పటిదాకా తిన్నావు కదా, సంతృప్తి కలిగి ఉండు అని చెప్తా ఉన్నాడు. అంటే నేను వాక్యాన్ని నేర్చుకునే కొలది వాక్యం నన్ను ఏం చేస్తా ఉంది, బాండేజ్ నుంచి నన్ను ఫ్రీ చేస్తా ఉంది కదా. సపోజ్ మనం భయపడతా ఉన్నాం మనం అన్ని విషయాలకి భయపడతా ఉంటే బైబిల్ ఏం చెప్తా ఉంది, అనేక మంది చెప్తా ఉంటారు ఫియర్ నాట్. బైబిల్ చెప్తుంది 365 సార్లు బైబిల్లో ఫియర్ నాట్ అనే మాట ఉంది. నువ్వు ఆ వాక్యాన్ని నమ్మితే, నువ్వు వాక్యం దగ్గరికి వస్తే, ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తే, ఆ వాక్యం నా కొరకే అని అంటే నువ్వేం చేయవు, ఇంకా ఆ భయం నుంచి స్వతంత్రురాలిగా చేయబడతావు, స్వతంత్రుడిగా చేయబడతావు కదా. అంటే నిజమైన విశ్వాసులు, ఫాల్స్ బిలీవర్స్ ఏమో మేము ఎవరికి బానిసలంగా లేమంటారు, నిజమైన విశ్వాసులేమో వాక్యం ఆధారంగా వాళ్ళు ఒక్కొక్క దాంట్లో నుంచి రిలీజ్ అవుతా ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ రోమా 16:20లో రాయబడ్డ మాట, దేవుడు శీఘ్రముగా సాతానును మీ పాదాల కింద చితక తొక్కించును. యాకోబు రాసిన పత్రికలో అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఈ వాక్య భాగాలు మన కోసమే దేవుడు రాయించి పెట్టింది. అంటే అపవాది బంధకాల నుంచి మనల్ని విడిపించడానికే ఈ మాటల్ని మనం విశ్వసించాలి, నమ్మాలి, దాన్ని మన జీవితాలకు అన్వయింపజేసుకోవాలి, మనం స్వతంత్రులంగా చేయబడతాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. కాబట్టి ఫాల్స్ బిలీవర్స్ డినై దేర్ బాండేజ్, బట్ ట్రూ బిలీవర్స్ చేసే పని ఏమిటనంటే వాళ్ళు వాక్యాన్ని వినడం ద్వారా, వాక్యాన్ని స్వతంత్రించుకోవడం ద్వారా ఒక్కొక్క దాంట్లో నుంచి బంధకాల నుంచి విడిపించబడతా ఉంటారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే 34వ వచనంలో రాయబడ్డ మాట, మూడవ సంగతి 34వ వచనంలో, ఫాల్స్ బిలీవర్స్ ఆర్ స్టిల్ స్లేవ్స్ టు సిన్. నకిలీ విశ్వాసులు ఇంకా పాపానికి బానిసలుగానే ఉంటారు. అప్పుడు అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అని. పాప బంధకాల్లో కొనసాగుతూ ఉంటారు. అంటే పాపం అని తెలిసి కూడా నకిలీ విశ్వాసులు పాపం నుంచి బయటికి రారు కదా. మద్యపానం ఒక వ్యసనం అనుకోండి, నకిలీ విశ్వాసులు మద్యపానంలోని కొనసాగుతా ఉంటారు. పోనోగ్రఫీలో ఉన్నారనుకోండి, పోనోగ్రఫీ తప్పని తెలుసు కానీ దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం మాత్రం చేయరు, దాంట్లోనే కొనసాగుతూ ఉంటారు, పాప బంధకాల్లోనే కొనసాగుతూ ఉంటారు కదా. అసూయ తప్పని తెలుసు కానీ అసూయలోనే కొనసాగుతూ ఉంటారు. గ్రీడ్ తప్పని తెలుసు, దురాశ, కానీ దురాశలోనే కొనసాగుతూ ఉంటారు అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే నిజమైన విశ్వాసులు కదా, దే ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ స్లేవరీ టు సిన్ ఇన్ 3 steps.
నిజమైన విశ్వాసులంగా మనకు దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటనంటే, మనం 3 మెట్ల ద్వారా, అంటే 3 స్టెప్స్ ద్వారా మనము పాపం నుంచి ఫ్రీడమ్ మనకు దేవుడు దొరుకుతా ఉంది. ఒకటేమో ఇన్స్టెంట్ ఫ్రీడమ్. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచగానే రోమా 8:1 జస్టిఫికేషన్ అంటారు. ఇన్స్టెంట్ ఫ్రీడమ్ మనకు దొరికింది కదా. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. రెండో స్టెప్ ఏంటంటే ఆన్గోయింగ్ ఫ్రీడమ్. ఆన్గోయింగ్ ఫ్రీడమ్ ఉందా మన జీవితాల్లో కదా. అంటే శాంక్టిఫికేషన్ స్టెప్ బై స్టెప్ కదా. అంటే మన జీవితాల్లో మనం నిజమైన విశ్వాసం అయితే ఈ ఆన్గోయింగ్ ఫ్రీడమ్ ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం మన జీవితాల్లో. ఒకప్పుడు నేను కోపం నుంచి బయటపడలేని వాడిని. సో ఇప్పుడు నాకు కోపం నుంచి దేవుడు మెల్లమెల్లగా నన్ను బయటేస్తున్నాడు అనే విషయం మనం రియలైజ్ అవుతాం. ఇఫ్ యు ఆర్ ట్రూ బిలీవర్స్ కదా. ఆన్గోయింగ్ ఫ్రీడమ్ పొందుకుంటాం. ఇంకోటేమో ఫైనల్ ఫ్రీడమ్, గ్లోరిఫికేషన్ కదా. ఒకటేమో జస్టిఫికేషన్, ఇన్స్టెంట్ ఫ్రీడమ్ అది. ఆ తర్వాత ఆన్గోయింగ్ ఫ్రీడమ్, శాంక్టిఫికేషన్. ఆ తర్వాత ఫైనల్ ఫ్రీడమ్, గ్లోరిఫికేషన్. అసలు పాపమే లేని చోటికి మనం వెళ్ళిపోతాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ బిలీవర్, యూ విల్ హ్యావ్ ఎ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆన్గోయింగ్ ఫ్రీడమ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితాల్లో దాన్ని మనం రుచి చూస్తాం. ఒకప్పుడు మన జీవితాలు ఇప్పుడు మన జీవితాలతో పోలిస్తే మనము వి విల్ ఎంజాయ్ ద ఆన్గోయింగ్ ఫ్రీడమ్ ఆఫ్ గాడ్ అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ సంగతిని, ఫాల్స్ బిలీవర్స్ గురించి 4వ విషయాన్ని యేసుప్రభు మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటనంటే 37వ వచనంలో రాయబడ్డ మాట, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. ఫాల్స్ బిలీవర్స్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్లేస్ ఫర్ గాడ్స్ వర్డ్ ఇన్ దేర్ లైఫ్. దేవుని వాక్యానికి వాళ్ళ హృదయాల్లో చోటు ఉండదు. ఎందుకు వీళ్ళకు దేవుని వాక్యానికి వాళ్ళ హృదయాల్లో చోటు ఉండదంటే, దేర్ హార్ట్స్ వర్ ఫుల్ ఆఫ్ కదా, ఫిల్డ్ విత్ దేర్ ఓన్ ఫాల్స్ ఐడియాస్. వాళ్ళ సొంత తప్పుడు అభిప్రాయాలతో నింపబడి ఉంటది వాళ్ళ హృదయం. తప్పుడు బిలీఫ్స్ తోటి నింపబడి ఉంటది వాళ్ళ హృదయం. తప్పుడు కస్టమ్స్ తోటి నింపబడి ఉంటది వాళ్ళ హృదయం. ఓల్డ్లీ డిజైర్స్ తోటి నింపబడి ఉంటది వాళ్ళ హృదయం. పాపముతో నింపబడి ఉంటది, ప్రైడ్ తో నింపబడి ఉంటది వాళ్ళ హృదయం. అందుకని దేవుని వాక్యానికి చోట్లేదు, నింపేశారు ఆల్రెడీ వాళ్ళ హృదయాన్ని. తప్పుడు విశ్వాసులు అంటే నకిలీ విశ్వాసులు చేసే పని ఏమిటనంటే, దేవుని వాక్యానికి వాళ్ళ హృదయంలో ఎంత మాత్రం చోటు ఉండదు. ఎందుకంటే తప్పుడు విషయాలతోటి వాళ్ళ హృదయం నింపబడిపోయి ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సెప్టింగ్ ద ట్రూత్, దే ట్విస్ట్ ద స్క్రిప్చర్స్ అండ్ అటాక్ ద మెసెంజర్. ఈ తప్పుడు విశ్వాసులు ఏం చేస్తారంటే, నకిలీ విశ్వాసులు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఎప్పుడైనా దేవుని వాక్యం చెప్పడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ వాక్యాన్ని వక్రీకరించి వాక్యం చెప్పిన వాళ్ళ మీద దాడి చేస్తారు. సో ఆ విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వాక్యానికి చోటు తమ జీవితాలు ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యరు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దే ఆల్వేస్ క్లోజ్ దేర్ హార్ట్స్ ఫర్ గాడ్స్ వర్డ్. వాక్యం వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నకిలీ విశ్వాసులకు వాక్యం ఎలా ఉంటుందంటే, ఒక రాయి మీద నీళ్లు పోసినట్టు ఉంటది. రాయి మీద నీళ్లు పోస్తే లోపలికి ఇంకుతుందా? ఇంకదు కదా. అట్లా ఉంటది. అంటే నువ్వు ఎంత చెప్పు వాళ్ళకు వాక్యం, ఆ వాక్యానికి మాత్రం వాళ్ళ హృదయంలో చోటే ఉండదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. whereas true believers are always have room for God's word in their hearts. They welcome it as authority. నిజమైన విశ్వాసులు ఏం చేస్తారంటే, వాక్యాన్ని ఒక అధికారపూర్వకమైన ప్రమాణంగా తీసుకుంటారు, దాన్ని అంగీకరిస్తారు. వాక్యం అనే ప్రమాణం కిందికి రావడానికి, వాక్యం అనే అధికారం కిందికి రావడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు నిజమైన విశ్వాసులు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బెంచ్ మార్క్ ఆఫ్ ట్రూ డిసైపుల్షిప్ ఇస్ హౌ యూ రెస్పాండ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి ఎలా ప్రతిస్పందిస్తున్నావు అనేది నువ్వు దేవుని శిష్యుడువా కాదా అనడానికి ఒక గుర్తు, ఒక బెంచ్ మార్క్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 5వ విషయాన్ని మనం చూస్తే, ఫాల్స్ బిలీవర్స్ 5వ విషయాన్ని మనం చూస్తే 42వ వచనంలో రాయబడ్డ మాట, యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. ఫాల్స్ బిలీవర్స్ డు నాట్ లవ్ జీసస్. వాళ్ళు యేసు ప్రభుని ప్రేమించరు. నకిలీ విశ్వాసులు యేసు ప్రభువుని ప్రేమించరు, యేసు ప్రభు వాక్యాన్ని ప్రేమించరు కదా. వీరికి యేసు ప్రభు అంటే ఒక ఏటీఎం మిషన్ కి బ్యాంకర్ కి ఉన్న సంబంధం వాళ్ళకి యేసు ప్రభు అంటే కదా.
ఏటీఎం మిషన్ ని బ్యాంకర్ ఎలా చేస్తాడు? బ్యాంకర్ బిలీవ్స్ ఏటీఎం విల్ గివ్ మనీ, డిస్పెన్స్ మనీ కదా. ఏటీఎం దగ్గరికి పోతే డబ్బులు వస్తాయని చెప్పి తెలుసు. ఆయనంత మాత్రాన ఏటీఎం నేమ్ కౌగులించుకొని ఏటీఎం ను ప్రేమించాడు కదా. అట్లా ఉంటుంది ఈ ఫాల్స్ బిలీవర్స్ కి యేసుప్రభు. యేసుప్రభు అంటే ప్రేమ ఉండదు, కానీ ఆయన దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు కావాలి, ఆయన దగ్గర నుంచి వచ్చే ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వాలి, ఆయన ఆయన మనకు కావలసినంత మేలు చేయాలి అంతే. ఇంకా ఆయన మాత్రం మనం ప్రేమించం. ఆయన ఎవరో మనం ఎవరు కదా. అట్లా ఉంటారు ఫాల్స్ బిలీవర్స్ అనే విషయాన్ని ఈ సందర్భంగా యేసు ప్రభుని తమ అవసరాలు తీర్చే ఏటీఎం గా భావిస్తారు, కానీ దే డు నాట్ లవ్ జీసస్, ఇన్స్టెడ్ దే హేట్ జీసస్ కదా. అయితే దీనికి కాంట్రాస్ట్ గా ట్రూ బిలీవర్స్ అయితే ఆల్వేస్ లవ్స్ జీసస్ అండ్ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దే లవ్ హిమ్ హోల్ హార్టెడ్లీ. ఎంతగా ప్రేమిస్తారు యేసు ప్రభుని అంటే తమ ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తారు యేసు ప్రభుని. యేసు ప్రభు కోసం కానుకలు ఇవ్వడం కాదు, యేసు ప్రభు కోసం లేదా ఏదైనా సేవ చేయడం కాదు, చర్చిలోకి వచ్చి ఆయన సేవ చేయడం కాదు, ఆయన కానుకలు ఇవ్వడం కాదు, అంతకంటే ఎక్కువ ప్రేమిస్తారు వాళ్ళు. నిజమైన విశ్వాసులు ఎంత ప్రేమిస్తారంటే తమ ప్రాణం పెట్టేంత ప్రేమిస్తారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే ప్రకటన 12:11 రాయబడ్డ మాట, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అనే మాట. యేసు ప్రభు మీద, నిజమైన విశ్వాసులకు యేసు ప్రభు మీద ప్రేమ ఉంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 6వ విషయాన్ని మనం గమనించినట్లయితే 48-52 వచనాల్లో రాయబడ్డ మాట. 48వ వచనం, అందుకు యూదులు, నీవు సమరయుడవు, దెయ్యం పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా. 48. 59లో కూడా రాయబడ్డ మాట, కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయం నుంచి బయటికి వెళ్ళిపోయి. వీళ్ళందరూ నమ్మిన వాళ్ళు, యేసుని నమ్మిన యూదులు ఏం చేసినారంటే రాళ్లతో ఆయన కొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నువ్వు సమరయుడవు, దెయ్యం పట్టిన వాడు అని అంటా ఉన్నారు. ఇంకా యేసు ప్రభుని ఎంత కామెంట్ చేస్తున్నారు చూడండి. 41వ వచనంలో రాయబడ్డ మాట, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పిన, అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అంటా ఉన్నాడు. యేసు ప్రభువుని క్రిటిసైజ్ చేస్తా ఉన్నారు. అంటే యేసు ప్రభుకి డాడీ లేడు కదా భూలోక సంబంధంగా, అందుకని యేసు ప్రభువుని విమర్శిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాదు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాళ్ళే మళ్ళీ కదా, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు అని అంటా ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఫాల్స్ బిలీవర్స్ డిజానర్ జీసస్, వీళ్ళు యేసు ప్రభువుని గణపరచరు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నకిలీ విశ్వాసులు యేసు ప్రభువుని ఏమాత్రం ఘనపరచరు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు యేసు ప్రభు లేడు కదా అట్లా అనడానికి. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? నిజం నకిలీ విశ్వాసులు యేసు ప్రభువుని గణపరచడం అంటే, ఇప్పుడు యేసు ప్రభు కళ్ళెదుట లేనప్పుడు ఏం చేస్తారంటే 4 విషయాలు చేస్తారు ఆయన గణపరచకుండా. డిజానర్ చేస్తారు, ఆయన అగౌరవపరచడానికి ఏం చేస్తారో తెలుసా? బై రిజెక్టింగ్ హిజ్ అథారిటీ, ఆయన అధికారాన్ని తిరస్కరిస్తారు. నువ్వేం చెప్పేది నాకు, నేను నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా, బైబిల్లో చెప్పినట్టు నేను ఉండాలని ఏముంది, నువ్వు చెప్పేది ఏంది నాకు కదా. నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక పెంపకంలో పెరిగా, నాకు కొన్ని బిలీఫ్స్ ఉన్నాయి, ఐ విల్ డూ దట్, హూ ఆర్ యూ టు టెల్ మీ అని ఆయన అధికారాన్ని తిరస్కరిస్తారు. అదే ఆయన అగౌరవపరచడం కదా. రెండవది బై లివింగ్ ఇన్ హిపోక్రసీ కదా, వేషధారణతో కూడిన జీవితాలు జీవించడం ద్వారా దేవుణ్ణి అగౌరవపరుస్తారు. మూడవది బై లవింగ్ దిస్ వరల్డ్ మోర్ దాన్ క్రైస్ట్ కదా, క్రీస్తును ప్రేమించకుండా లోకాన్ని ఎక్కువగా ప్రేమించడం ద్వారా ఆయన అగౌరవపరుస్తారు కదా. అంటే ఆయన ప్రథమ స్థానంలో పెట్టకుండా ఆయన ద్వితీయ స్థానంలో పెట్టడమే ఆయన అగౌరవపరచడం కదా. ఫర్ ఎగ్జాంపుల్ జాక్పుణర్ అంకుల్ చెప్తా ఉంటాడు, రాష్ట్రపతిని మనం ఏదన్నా ఫంక్షన్కి పిలిచినప్పుడు మన ఇండియాలో రాష్ట్ర ప్రోటోకాల్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు గెట్ హైయెస్ట్ ఆనర్. అట్లా పిలవకుండా మనం రాష్ట్రపతిని 2వ స్థానంలో పెట్టామనుకోండి, ఆయన్ని మనం ఏం కొట్టొద్దు, తిట్టొద్దు, ఏం చేయొద్దు. ఆయన్ని మనం ఒక సెలబ్రేషన్ కి పిలిచి 2nd ప్లేస్ ఆయనకి ఇస్తే ఆయన అగౌరవపరిచినట్టే. మరి మన జీవితాల్లో ఎన్నిసార్లు మనం అగౌరవపరుస్తున్నాం ప్రభువుకు 2nd ప్లేస్ ఇచ్చి కదా. కంటిన్యూల్లీ వీఆర్ డూయింగ్ దట్ సేమ్ థింగ్ కదా. ఆయన్ను అగౌరవపరుస్తారు, ఆయన గణపరచరు కదా, వరల్డ్ ని ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ తర్వాత 4వది బై ట్విస్టింగ్ అండ్ మిస్యూజింగ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని వక్రీకరించి అగౌరవపరుస్తారు అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దీనికి కాంట్రాస్ట్ గా ట్రూ బిలీవర్స్ ఆల్వేస్ ఆనర్ జీసస్,
నిజమైన విశ్వాసులు అయితే ఎప్పుడు యేసు ప్రభువుని గణపరుస్తూ ఉంటారు. యేసు ప్రభువుని గణపరచడమే వాళ్ళ హృదయంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైంది కదా. ఈ ఫంక్షన్ చేయాలా వద్దా కదా, నేను ఈ ఫంక్షన్ చేయాలా వద్దా, ఈ ఫంక్షన్ చేయకపోతే ఏమనుకుంటారో నలుగురు, నేను తక్కువదాన్ని అని అనుకుంటారేమో, నా నా ఫ్యామిలీని చిన్న చూపు చూస్తారేమో, వీళ్ళ దగ్గర డబ్బులు లేవని అనుకుంటారేమో. కాదు, అది కాదు మనం ఆలోచించాల్సింది. నిజమైన విశ్వాసులు ఎలా ఆలోచిస్తారు? నేను ఈ ఫంక్షన్ చేయడం యేసు ప్రభుకి ఇష్టమా లేదా? ఈజ్ గాడ్ ఆనర్డ్ బై డూయింగ్ దిస్ థింగ్, దిస్ యాక్ట్ ఆఫ్ దిస్. నేను చేసే ఒక పని ఇది దేవుణ్ణి గణపరుస్తుందా లేదా? నేను మాట్లాడే ఈ మాట, నా ప్రవర్తన నా ప్రభువుని గణపరుస్తుందా లేదా? నేను తీసుకునే ఈ నిర్ణయం పలానా చోటికి వెళ్ళాలా వద్దా, ఈ నిర్ణయం నా ప్రభువుని గణపరుస్తుందా లేదా? అది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఆ విధంగా ఆలోచించడం అంటే ఆయన గణపరచడం అంటే, ఆయన గణపరచడం అంటే ఏంటంటే, నిజమైన విశ్వాసులు దే లవ్ హిమ్ అబౌవ్ ఆల్ ఎల్స్, అన్నిటికంటే మిన్నగా ఆయన్నే ప్రేమిస్తారు. దే ఒబే హిస్ కమాండ్మెంట్స్. ఆయన గణపరచడం అంటే ఆయన మాట వినడమే. ఆయన మాట వినకుండా ఆయన గణపరచడం అంటే కదా. నా జోయా నా దగ్గరికి వచ్చి, డాడీ ఐ లవ్ యూ డాడీ, నువ్వంటే నాకు ఇష్టం డాడీ, కానీ నీవు చెప్పిన మాట నేను విన్నాను డాడీ అన్నదా. ఇట్ ఈస్ ఎ డిజానర్ టు మీ కదా. మనం కూడా అంతే చేస్తా ఉంటాం. మనం కూడా ప్రభువా నేను ప్రేమిస్తా ఉన్నాం, ఆరాధిస్తా ఉన్నాం అని అంటాం, కానీ ఆయన మాటలకు మనం విధేయత చూపించము అనే విషయాన్ని. దే ఒబే హిస్ కమాండ్మెంట్ బై లివింగ్ హోలీ అండ్ సెట్ అపార్ట్ లైఫ్స్ వి ఆనర్ అవర్ గాడ్. ఒక ప్రత్యేకమైన జీవితాలు, పరిశుద్ధమైన జీవితాలు జీవించడం ద్వారా మనం ఆయన్ని గణపరుస్తాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ విషయాన్ని మనం చూసినట్లయితే, చివరిది 7వ విషయం 40వ వచనం 59వ వచనంలో రాయబడ్డ మాట. 40వ వచనంలో రాయబడ్డ మాట మనం చూసినట్లయితే, దేవుని వలన విన్న సత్యము మీతో చెప్పిన వాడినైనా నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారు అని అంటా ఉన్నాడు. అబ్రహాం అట్లు చేయలేదు అని అన్నాడు. ఆ తర్వాత 59వ వచనంలో కూడా, కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఫాల్స్ బిలీవర్స్ రియాక్ట్ టు ద ట్రూత్ విత్ హాస్టిలిటీ. సత్యానికి నకిలీ విశ్వాసులు ఏం చేస్తారంటే, సత్యానికి హాస్టైల్ గా ప్రతిస్పందిస్తారు. సత్యం చెప్పినప్పుడు సత్యానికి వాళ్ళు పాజిటివ్ గా ప్రతిస్పందించరు, సత్యానికి హాస్టిలిటీగా ప్రవర్తిస్తారు. దే ట్రై టు కిల్ జీసస్ అని రాయబడింది కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా రాయబడ్డ మాట, దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును అనే మాట రాయబడింది కదా. అంటే నిజమైన విశ్వాసులు సత్యానికి ప్రతిస్పందించరు కానీ సత్యానికి ఎదురు తిరుగుతారు, సత్యాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తారు, సత్యాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటి వాళ్ళు ఎవరున్నారు బైబిల్లో అనే విషయాన్ని మనం చూస్తే, పాత నిబంధనలో ఒక ఉదాహరణ చూస్తే, 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 7 నుంచి 8 వచనాల్లో ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు మీకాయ అనే ప్రవక్త ఎప్పుడు దేవుని పక్షాన ఉంటే అతని గురించి ఏమంటాడంటే, అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును కనుక అతని యందు నాకు ద్వేషము కలదు అని అంటాడు. మీకాయ ఏం చెప్తా ఉన్నాడు? సత్యం చెప్తా ఉన్నాడు. సత్యం చెప్తా ఉంటే మీకాయ మీద ఆహాబుకి ఏముందంట? ద్వేషం ఉంది, హాస్టిలిటీ ఉంది. వీళ్ళు నిజమైన విశ్వాసులు కాదు కదా. నిజమైన విశ్వాసులు సత్యాన్ని ప్రేమిస్తారు, సత్యాన్ని అంగీకరిస్తారు, సత్యానికి వాళ్ళ జీవితాల్లో చోటు ఉంటుంది. కానీ నకిలీ విశ్వాసులు సత్యాన్ని ద్వేషిస్తారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నూతన నిబంధనలో ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే, యాక్ట్స్ 7:51-58లో, అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 51-58లో జూయిష్ సెన్హెడ్రిన్ కాదు వాళ్ళ గురించి రాయబడ్డ మాట, వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి అనే మాట. ఎవరిని? స్టెఫన్ని కదా. వాళ్ళంట సత్యం ప్రకటిస్తే ఆయన, వాళ్ళు మేము రిలీజియస్ పీపుల్ గా చెప్పబడుతున్న వాళ్ళు కదా, వాళ్ళు పళ్ళు కొరికారంట కోపంతో మండిపడి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బట్ ట్రూ బిలీవర్స్, నిజమైన విశ్వాసులు అయితే, దే రెస్పాండ్ టు ద ట్రూత్ విత్ ఒబిడియన్స్. దేవుని సత్యానికి వాళ్ళు విధేయతతో వాళ్ళు ఒబిడియన్స్ చూపిస్తారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సత్యం నమ్మడానికి అంత మంచిగా లేకపోయినా సరే, నమ్మడానికి అంగీకారంగా లేకపోయినా సరే, ఇది సత్యము కాబట్టి వాళ్ళు విధేయత చూపిస్తారు అంతే కదా నిజమైన విశ్వాసులు అయితే. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 2 ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ లో 2 ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే, ఓల్డ్ టెస్టిమెంట్ లో యెహోషువ తోటి యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఒక అన్యూజువల్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, ఎరికో గోడ చుట్టూ తిరగమంటాడు.
తిరగమంటే అది అన్యూజువల్ ఇన్స్ట్రక్షన్ అయినా కూడా జాషువా ఒబేడ్ ఇట్ బికాస్ హీ ఈజ్ ఏ ట్రూ బిలీవర్. హీ వాజ్ ఏ ట్రూ బిలీవర్. హీ ఒబేడ్ ఇట్ అంతే. సత్యము మనకు కొంచెం కష్టంగా అనిపించినా సరే నిజమైన విశ్వాసులు ఏం చేస్తారంటే సత్యాన్ని అంగీకరిస్తారు కదా. నా భార్య నా మాట విన్నా వినకు, నా భార్య కాదు అంటే జనరల్ గా చెప్తాం, ఎవరి భార్యలైనా వాళ్ళ మాటలు విన్నా వినకపోయినా దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అన్నాడు కదా. లాజికల్ గా మనకు ప్రేమించాలని భర్తలందరికీ తెలుసు, లాజికల్ గా మనకు అనిపించదు ప్రేమించాలని. ఎందుకంటే ఆల్రెడీ చెప్పిండు మనందరం బలహీనులమే, మళ్ళీ బలహీన ఘటమని ఎరిగి అని అంటాడు. బలహీన ఘటమని ఎరిగి అంటే బలహీన ఘటమని తెలుసుకొని కూడా మనము ప్రేమించాలి అంతే. అది లాజికల్ గా నీకు అనిపించినా అనిపించకపోయినా దేవుడు చెప్తున్నాడు కాబట్టి నేను దేవుడి మాటకు విధేయత చూపించాలి అంతే కదా. నిజమైన విశ్వాసులు ఏం చేస్తారంటే దేవుని వాక్యం అర్థమైనా అర్థం కాకపోయినా దేవుని వాక్యానికి విధేయత చూపిస్తారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఇంకొకటి నూతన నిబంధనలో ఒక ఉదాహరణ ఏమిటంటే వెంటనే దేవుడి వాక్యానికి విధేయత చూపించడం అంటే యాక్ట్స్ 8లో ఐథియోపియన్ ఇనాక్ కదా, ఆయన నపుంసకుడు, ఐథియోపియుడైన నపుంసకుడు సువార్త వినగానే ఆ రథాన్ని ఆపి నేను బాప్తిస్మం తీసుకుంటా అని అంటాడు. ఫిలిప్ వెంటనే అతనికి బాప్తిస్మం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఇమ్మీడియట్లీ దే ఒబే ద ట్రూత్. నిజమైన విశ్వాసం కదా, సత్యానికి వెంటనే విధేయత చూపిస్తారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో లెట్ us ఎగ్జామిన్ అవర్ ఫెయిత్. ఈ విషయాలు 7 సంగతుల ద్వారా మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుందాం. ఇఫ్ వి ఆర్ ఆల్సో లైక్ దీస్ జ్యూస్ లెట్ us రిపెంట్ అండ్ బికమ్ ట్రూ బిలీవర్స్. మనం గనుక ఇప్పటిదాకా మనం ధ్యానించినాం అనేక విషయాలని. కొంతమంది విశ్వాసులను చూసినాం. యోహాను సువార్త 2వ అధ్యాయం విశ్వాసుల్ని, యోహాను సువార్త 6వ అధ్యాయంలో విశ్వాసులు కాదు, వాళ్ళు ఇంకా హయ్యర్ గ్రేడ్ శిష్యులు. యోహాను సువార్త 6లో, యోహాను సువార్త 8లో నమ్మిన యూదులు, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన అధికారులు కదా, లూకా సువార్త 8వ అధ్యాయంలో కదా రాతి నేలన పడిన విత్తనాలు, ఆ తర్వాత ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు, వీళ్ళందరినీ పరిశీలన చేసినాం మనం కదా. లెట్ us ఎగ్జామిన్ అవర్ లైఫ్. మనం కూడా అటువంటి విశ్వాసంగా ఉన్నామా, రక్షించలేని విశ్వాసంగా ఉన్నామా, రక్షించబడలేని విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా కదా. అలా ఉన్నట్లయితే అవర్ లైఫ్స్ ఆల్సో ఎండ్ అప్ లైక్ జూడస్ ఇస్కరియోత్, సైమన్ ద సార్సరర్, దేమా, తుమనయును మరియు అలెగ్జాండర్ కదా. అది అన్నిటికంటే భయంకరమైన విషయం. సో లెట్ us బికమ్ ఫ్రీ కదా. ఈరోజు మనం మన విశ్వాసం విషయంలో మనల్ని మనం పరీక్షించుకొని ఈ సత్యాన్ని తెలుసుకొని మనం స్వతంత్రులంగా చేయబడదాం. దేవుడి మాటలు దీవించును. We think true freedom is freedom to do what we want, right? What I want, I will do. But that is not true freedom. True freedom is refusing to live in a bondage. Whatever, but not just prison. You see, prisoners, bondage is not about walls and bars. It is whatever is making you a slave. You can be a sin to slave. You can be a slave to sin. You can be under the bondage of sin. You can be under the bondage of fear. You can be under the bondage of some natural tendencies, the way you speak, the things you think about, the way you take a decision. It can be a bondage. You don't obey God's word. But true freedom comes when you want to be the kind of person God wants you to be. Put in one sentence. To strive to be the kind of person God wants you to be. If the Son sets you free, you will be free indeed. When you're serious about that, true belief will come. You'll come out of your bondage. You will grow in faith. You will grow in obedience. You will want to do what pleases God. And true belief, that is a sign of a true belief. Is that happening in my life? One of our greatest hindrances to walking with God is we have this natural tendency to do things on our own. Natural tendency. You want something, impulsively you will do it. You will go and buy it. You will take it without thinking.
Does God want me to have it? Does God want me to do it like this? Or is this what God is leading? Wait. When you feel badly about something, wait a little. Pray. Spend some time. Ask the Lord's leading. He will guide you. Just because you have the money, or just because you can take a loan, don't do it. Seek God's will. You'll save yourself a lot of headache. After buying what you want, you'll find that's a big headache. Getting what you want, you find this was not right for me. This should have been like this. Take time before. Pray about it. Think about it. If the Son sets you free, we will be free indeed. But you got to lay hold of this freedom. You can be a believer and be in bondage. Father, we thank you for this time that you've given us. We thank you for your precious word. Truly, Lord, what a blessing. The freedom of seeking your will, doing your will, and live in true freedom. Living that abundant life that you have called us into. We thank you, we praise you, Master, for this word, and we pray, dear Lord, that we will submit to your word. May we be people who are very simple in understanding. We maybe seek to do what you want us to do, not even looking at whether it is a sin or not. May we seek to be in your will in what we do. May we be led by you. Lead us and guide us, each one of us, to grow in that simple faith, that simple discipline. Many times the words come into our mouth impulsively and we say them. But maybe pause and think, should I say those things? Should I think like that? Lord, maybe grow in holiness, Lord, righteousness. These are the things that take us to true freedom in you. May we love the unlovable just like you loved us. These are the things that set us free from favoritism and differences we have. Lead us, Lord. Guide us. Have mercy on us, Master. Thank you that we enjoy your great mercy. And we enjoy your great grace. Your grace gives us the strength to be all that you want us to be. But may we lay hold of this, Master. We thank you, we praise you, Lord. Accept this prayer, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen. Now may the love of God the Father, the grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit, God, be with us now and forevermore. Amen.